నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి, ఇప్పుడు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. బెండకాయ డీప్ ఫ్రై. చూడండి, బెండకాయ ముక్కలు మామూలుగా జనరల్గా ఇలా అంటే నేను పప్పుచారులో కానీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. కూరలోకి ఎలా తరిగి పెట్టుకుంటామో సన్నగా అలా తరిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చూడండి, బెండకాయ ముక్కలు కూరకు తరిగి పెట్టినట్టు ఇంత ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి పైనుంచి ముందు ఏమేమి వేసుకోవాలంటే కలుపుకోవడానికి ఉప్పు, ఇది సాంబార్ కారం అనమాట. సాంబార్ కారం అంటే అందరికీ తెలుసు, జనరల్గా ధనియాలు, జీలకర్ర, మెంతులు, చిన్నులపాయ వేసి పట్టుకుంటారు. ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టి చేసుకుంటారు అనమాట. దాన్ని సాంబార్ కారం అంటారు. గొడ్డు కారం దాంట్లో ఏం కలపరు అనమాట. తర్వాత డీప్ ఫ్రైలో పప్పులు చిన్నపిల్లలకు బాగా ఇష్టం కదా, ఇవి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ వేయించినవే, పచ్చివైన తీసుకోవచ్చు, ఎందుకంటే నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటాం కదా, బాగుంటుంది. అయితే వీటిని అన్నిటినీ, ఈ పొళ్ళన్నిటిని బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. అయితే ఇలా కలుపుకున్న తర్వాత బాగా పొడిగా ఉంటే మనకి కొంచెం నీళ్ళు ఎక్కువ కాదు, చిలకరించినట్టుగా ఇలా ఇలా కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను కలిపించాను అనమాట. ఇట్లాగా చూడండి, ఆ ఉప్పు, కారం, శనగపిండి ఇవన్నీ వేసి ఇలా కలిపించి దీన్ని నూనెలో డీప్ ఫ్రైలో వేసి కొంచెం వేగింది అనుకున్న తర్వాత తీసి కంచంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ వేరుశనగకాయ గుళ్ళు కూడా తీసి వేయించుకొని మళ్ళీ దాంట్లో ఉప్పు, కారం వేసి కలుపుకొని చేయటమే. ఇదన్నమాట ఫైనల్గా నేను బెండకాయ డీప్ ఫ్రై కర్రీ చేస్తున్నా. డీప్ ఫ్రైకి పొయ్యి మీద నూనె పెట్టాను, ఇంకొంచెం కాగాలి. కాగిన తర్వాత ఇవి డీప్ ఫ్రై నూనెలో వేసి వేయించుకొని తీసుకోవటమే. ఇందా చెప్పా కదా పప్పుచారు పెడుతున్నా అని, ఇంకా నేను తిరగమాత వేయలేదు. ముక్కలు ఉడికిన తర్వాత తిరగమాత వేస్తే టేస్ట్ బాగుంటుందని ఉడకబెడుతున్నాను. చాలా వరకు పప్పుచారు కూడా అయిపోయింది. బెండకాయ ముక్కలు ఈసారి మొలకాయ ముక్కలు వేయలేదు నేను, కందిపప్పు, పెసరపప్పు కలిపి పప్పుచారు పెడుతున్నాను ఇవాళ. సరే వ్యూయర్స్, ఇప్పుడు బెండకాయ డీప్ ఫ్రై నూనె కొంచెం కాగితే కనుక సగలు కొంచెం పొగలు వచ్చేస్తే మనము వేసేసుకోవచ్చు. ఒక ముక్క వేసి చూస్తున్నాను. ఓకే, మామూలుగా చెత్తేసుకోవచ్చు, గరిటె వెడల్పుగా ఉంది కదా అని చెప్పేసి చెయ్యి యూజ్ చేయకుండా ఎక్కువగా నేను ఇలాగే వేస్తాను. ముందు హైలో పెట్టుకోవాలి. తర్వాత లోలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కలపాలి. ఇంకా హైలో పెట్టే కదా, లోలో పెట్టాను. ఒకసారి తిప్పుదాము. చూసారా, ఇది కొంచెం డీప్ ఫ్రై అయితే ఇవాళ మధ్యాహ్నం కలిపేసింది, రేపు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఉంటుంది, రేపు రాత్రి వరకు. తర్వాత బాగానే ఉంటాయి కానీ కొంచెం స్మెల్ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు తినలేము కదా. కరివేపాకు ఉంది కదా అని అవి కూడా వేసాను. ఇంకా సన్నగా ముక్కలుగా తరిగి అవి కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు డీప్ ఫ్రై అయిపోయి మొత్తం పొడిపోయామంటే అది కూడా కొంచెం మంచి హెల్త్ మంచిది కదా, వేసేయచ్చు. ఇంకొంచెం వేగితే మొక్కలను తీసేసి
ఒకసారి ముక్కలు ఉడికినాయి లేదు చూద్దాం. చాలా వరకు ముక్కలు ఉడికిపోయినాయి. నేను పచ్చిమిరపకాయలు ఇలాగే బారుగా వేస్తాను, సన్నగా తరిగి వేయను. ఇలా వేస్తే నాకు నచ్చుతుంది. పచ్చిమిరపకాయ కారం దిగితే పర్వాలేదు, కానీ దాంట్లో గింజల కారం దిగితేనే కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. సరే ఫ్రెండ్స్, చూడండి, కొంచెం హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం దగ్గర ఉన్నాం కాబట్టి డీప్ ఫ్రైకి దగ్గరే ఉండి చేసుకోవాల్సింది. పొయ్యి మీద పెట్టేసి వెళ్ళకూడదు, ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 4-5 స్పూన్లు శనగపిండి సరిపోతుంది నాకు తెలిసి. మొత్తం ముందు కలిపేసేసుకున్న తర్వాత మొత్తం పొడి పొడిగా తడిగా ఉండదు కదా, పొడి పొడిగా ఉంటుంది. కలిపేసిన తర్వాత పిండి అతుక్కోలేదనిపిస్తే స్ప్రింకిల్ చేయాలి. వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెమే, మరీ ఎక్కువ వేయకూడదు, ఇలాగే ఉండాలి. ఆ పిండి కలిసేంత వరకు స్ప్రింకిల్ చేస్తూ కలిపితే ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంకొంచెం డీప్ ఫ్రై అయిపోతే తీసేసేయచ్చు బయటికి. చూడండి, పప్పుచారు కూడా అయిపోయినాయి. దీని తర్వాత వేస్తే అయిపోతుంది. ఒక ఫ్యూ మినిట్స్ అట్లా మరిగితే బాగానే ఉంటుందని ఉంచేసాను. ఈ కూర అయిపోగానే పప్పుచారులో కూడా తిరగమాత వేసేస్తాను బాండీలోనే. చూడండి, ఇంకొంచెం హైలోనే పెట్టాను. ఇందాక వేసేటప్పుడు హైలో పెట్టి సిమ్లో పెట్టాను, కొంతసేపు అట్లాగే ఉంచాను అనమాట. సరే వ్యూయర్స్, చాలా వరకు వేగిపోయినాయి. చూడండి, కనిపిస్తుంది కదా. ప్లేట్లో వేసేసాను. ఇలాగా ఒకేసారి వేస్తే ఏంటంటే మొత్తం చిరిగి అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 2-3 టైమ్స్ అట్లాగా వేసుకోవాలి. ఎక్కువ నూనె తీసుకుంటే కనుక ఒకేసారి వేసుకోవచ్చు. అంటే అంతా నూనె మొత్తం ఎప్పుడు మరిగింది వాడకూడదు కదా ఇప్పుడు రోజుల్లో. ఫైనల్గా ఎగిపోయినాయి. మొత్తం ఏం చేశాను, ఇదిగోండి ఇలా ఉంది. తీసేస్తున్నాను. ఇలా చాలు అనుకుంటే దీంట్లో చారులో మంచిగా అనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకోవటమే. పైన ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఆల్రెడీ దీంట్లో వేసించాను కదా నేను. కారం ఉప్పు సరిపోను చూసి వేసుకోవాలి. ముక్కకు పట్టింది కదా ఆల్రెడీ. లేదు ఇంకొంచెం కావాలి అనుకుంటే కనుక దీంట్లో నూనె తీసేసేసి కారం ఉంటే వేరుశనగపప్పు పొడి, లేదంటే శనగపప్పు పొడి. కారం ఎక్కువ వేసుకుంటే కనుక శనగపప్పు పొడి, వేరుశనగపప్పు పొడి, శనగపొడి, మామూలుగా బజ్జీ పొడి శనగపప్పు పొడి ఉంటుంది కదా, శనగది, అది చల్లుకోవచ్చు అనమాట పైనుంచి. కరివేపాకు కూడా వేసాను. ఇలా వేగిన కరివేపాకు బాగుంటుంది తినటానికి.
ఆల్రెడీ నేను చెప్పా కదా ఇందాక, వేరుశనగకాయ గుళ్ళు ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట, ఎందుకంటే నూనె బాగా మరిగింది కదా, త్వరగా వేగిపోతాయి. ఇవి మాడిపోయినాయంటే మళ్ళీ టేస్ట్ ఉంటుంది. కొంచెం అలా వేయించేసేసి స్టవ్ కట్టేసేసేటమే. ఇలా నూనెలో వేగిన వేరుశనగకాయ గుళ్ళు బాగుంటాయి. ఆల్రెడీ ఇవి నేను విడిగా వేయించుకున్నాను అనమాట. హైలో పెట్టాయి కదా, అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే గుళ్ళు త్వరగా మాడిపోతాయి. మాడిందంటే టేస్ట్ ఉండదు, ఏ కూర మాడిపోయినా టేస్ట్ ఉండదు అనమాట. ఇలా నేను చేయటం బెండకాయ ఫ్రై సెకండ్ టైం. ఫస్ట్ టైం చేశాను, బాగానే కుదిరింది. అందుకని సెకండ్ టైం కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యి ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఏమండి, వేగినట్టు కొంచెం మెరుగు వస్తుంది కదా, కట్టేసుకుంటే ఆ వేడికి సరిపోతుంది. నిదానంగా అయినా మనం గుళ్ళు తీసుకొని వేసుకోవచ్చు. దాంట్లోకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ కూర అయిపోయిన తర్వాత నేను పప్పుచారు టమాటా వేయాలి దీంట్లో. కట్టేసుకుంది. ఫైనల్గా నేను బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసేసాను. దీన్ని అన్నంలో కలుపుకోవడానికి బాగానే ఉంటుంది. పప్పుచారు అట్లాగా పప్పు అట్లాగా చేసినప్పుడు అట్లా నంచుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అన్నమాట. ఇదండి, నేను ఇప్పుడు తీసేస్తున్నాను. పైనుంచి కొంచెం నూనె పడినా పర్వాలేదు, ఎందుకంటే కారం పైన చల్లుతాను కదా. మీరు కావాలంటే చిన్నులపాయలు 4 దంచుకొని ఆ చిన్నులపాయలు దాంట్లో కారం వేసి దీంట్లో కలుపుకొని డైరెక్ట్గా అయినా తినేసచ్చు, మళ్ళీ వేయించవసరంలా. ఆ పచ్చికారం దీంట్లో చల్లేసి మొత్తం కలిపేసి ఒక బౌల్లో మామూలుగా తీసుకోవచ్చు. ఇది వ్యూస్ ఇలా వేగింది కదా, దీంట్లో పైనుంచి కారం, ఇది సాంబార్ కారం కాబట్టి ఎక్కువ కారం ఉండదు, ఎక్కువైనా చల్లుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఇంకో 2 చిన్నులపాయలు దంచుకొని వేసుకుంటా అంటే మీ ఇష్టం. అది నేనైతే వేయట్లేదు చిన్నులపాయ, ప్రస్తుతానికి ఆల్రెడీ ఉన్నదే కదా అని. కారం వేసాయి కాబట్టి 2 స్పూన్స్ ఉప్పు కూడా పైనుంచి కొంచెం ఇలా మొత్తం పడేట్టు ఒకే చోటు కాకుండా ఇలా పడేట్టుగా చల్లితే, ఇప్పుడు దీన్ని గరిటెతోనో చేత్తోనో మన ఇష్టం. నేనైతే గరిటెతోనే కలుపుతాను ఎక్కువగా. ఇలా కలిపేసుకొని డైరెక్ట్గా ఇది అన్నంలో కలవదనమాట, తినడానికి నంచుకోవటానికి పచ్చడిలోనో పప్పులోనో పప్పుచారులోనో. లేదు మాకు అన్నంలోకి కూడా కలవాలి అంటే కనుక ఇది డైరెక్ట్గా ఇంకా గిన్నెలో బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని పప్పుచారులోకో పప్పులోకో పచ్చడిలోకో వేసుకొని తినొచ్చు అనమాట. లేదు మాకు కొంచెం అన్నంలోకి కూడా కలవాలి అనుకుంటే కనుక, ఆల్రెడీ డీప్ ఫ్రైలో ఎగింది కాబట్టి నేను ఎక్కువ నూనె తీసుకోలేదు. చూడండి, దీంట్లో ఆల్రెడీ ఇది వేసా కదా, సిమ్లోనే ఉంచుకోవాలి, దగ్గరుండి వేయించాలన్నమాట. లేదంటే మళ్ళీ చెప్పే కదా మాడిపోతుంది. వేసిన నూనె ఉప్పు దీనికి ఉంది, అందుకని చెప్పేసి తీస్తున్నా. ఇప్పుడు
దీంట్లోకి శనగపొడి కాకుండా నేను వేయించిన శనగపప్పు పొడి, కారం పొడి పట్టా కదా, అది వేద్దామని చూస్తున్నాను. కదా ఇప్పుడు కారంగా సాంబార్ కారం చల్లాను, ఇప్పుడు గొడ్డు కారం కొంచెం వేస్తున్నాను. శనగపొడి కాకుండా కారపొడి, వేయించిన శనగపప్పు కారపొడి చల్లుతున్నాను. ఇప్పుడు దీన్ని పైకి రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా బెండకాయ డీప్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది వ్యూస్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.